నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా. కలలోనైనా నిన్ను మరువనలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే అయితే నాపై వెన్నదేశించవయ్యా. నువ్వే నిరంతో ఉదించలేను నా శేషునివయ్యా. గుర్తింపంతా నీవే యేసయ్యా. నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా. ఆశీర్వాదం పొందక ముందు ప్రతిరోజు మోకరించిన వాడిని గంటలు తరబడి చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేసినాం. గంటల తరబడి బైబిల్ చదివినాం. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపినాం. ఒక్కసారి దేవుని ఆశీర్వదించి గొప్ప చేసి గణపరిచి ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్తే దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ప్రార్థనలో ఎంతసేపు ఉంటున్నావు? వాక్యం ఎంతసేపు చదువుతున్నావు? మోకాల మీద ఎంతసేపు ఉంటున్నావు? ఆయన సన్నిధిలో ఎంతసేపు ఉంటున్నావు? ఇది లేదు అని గమనించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు శ్రమ కలుగ చేస్తున్నాడు. ఎందుకు శ్రమ కలుగ చేస్తున్నాడు అంటే నువ్వు పారిపోవాలని కాదు. నీకు శ్రమ కలుగ చేసింది నీ ఇంటిని, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి పోవాలని కాదు. ఎందుకో తెలుసా? మరలా నీవు పరిశుద్ధతలో పాలిభాగస్తుడవై అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మోకరించడానికి ఆయన ఈ శ్రమ నీకు కలుగ చేసి ఉన్నాడు. ఎందుకు ఈ శ్రమ అంటే పరిశుద్ధతలో నీవు పాలిభాగస్తుడు అవ్వాలని. వినరండి నా ప్రియుని విశేషము. నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడలో చేరితిని. ప్రేమకు రూపము చూసితిని. నా ప్రియుని నీడలో చేరితిని. ప్రేమకు రూపము చూసితిని. ఆహా ఎంతో మనసంతా ఇక ఆనందమే. కొన్నిసార్లు చాలా బలం కలిగిన వాళ్ళం అనుకుంటాం కానీ ఆ గుండె చెదరిపోవడానికి, గుండె బలహీన పడిపోవడానికి ఎక్కువసేపు అవసరం లేదు. ధైర్యం చెడిపోవడానికి, ధైర్యాన్ని కోల్పోవడానికి. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. నా గుండె, నా మనసు బాలేదయ్యా, నా హృదయం బాలేదు, నా స్థితి బాలేదు, నా మానసిక పరిస్థితి బాలేదు, నువ్వు బాగు చేయి అని అడిగితే నీ కుటుంబ పరిస్థితులు ఆయన బాగు చేస్తాడు. నీ మానసిక స్థితిని ఆయన బాగు చేస్తాడు. నీ సంబంధ బాంధవ్యాలను ఆయన బాగు చేస్తాడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఈ రోజులో ప్రతిసారి ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు? అన్ని మార్లు బైబిల్ చూస్తే మీ బ్రతుకు బంగారం అయిపోతుంది. ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు? SMS పంపించారా? మెసేజ్ వచ్చిందా? మొహలని అప్లోడ్ చేయాలా? తర్వాత వాట్సాప్ లైవ్ వచ్చిందా? ఎన్ని మార్లు? ఎక్కడుంది నా ఫోన్? ఫోన్ ఎక్కడ? నా ఫోన్ ఎక్కడ? నా ఫోన్ ఎక్కడ? బ్యాగ్ లో ఉందా? వెనకుందా? సీటు మీద ఉందా? మాటి మాటికి ఫోన్ ఎత్తుకుంటూ, ఫోన్ దగ్గర ఉండేలా చూసుకుంటూ, ఫోన్ పైకి కిందకి చూస్తూ దాని లోపల ఛార్జింగ్ పెట్టామా లేదా? ఫుల్ ఛార్జింగ్ ఉందా? తక్కువ ఛార్జింగ్ ఉందా? మరి బిల్ అయిపోతుందా? ఇంటర్నెట్ ఆగిపోతుందా? దానికి ఏమైనా బిల్లు కొట్టాలంటే కొట్టడం. ఎప్పుడు అన్ని విధాలుగా బైబిల్ ప్రతి భక్తుడు పట్టుకుంటే సెల్ ఫోన్ లాగా ఒక నెల రోజులు కంటిన్యూగా బైబిల్ పట్టుకుని సెల్ ఫోన్ ప్లేస్ లో బైబిల్ ఉందా?
దేవుడు ఏమైనా మెసేజ్ పంపించాడా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడ నా బైబిల్ ఏది, నా బైబిల్ కనబడలేదు, నా బైబిల్ చదవాలి, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీ బ్రతుకు అద్భుతంగా దీవించబడుతుంది, బలంగా వాడబడతారు, గొప్ప ఆత్మీయ కార్యాలు జరుగుతాయి. కానీ చాలా మంది ఆ పని చేయట్లేదండి. ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఎవరే మెసేజ్ ఎవరు పంపించినా మనుషులే పంపిస్తారు. దేవదూతలు ఒక్క మెసేజ్ పంపుతారు. నేను చెప్తున్నాను మళ్ళీ, ఎవరు పంపించినా మనుషులకు దొరికిన మెసేజ్లే పంపిస్తారు. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి పరలోక తండ్రి ఆల్రెడీ అద్భుతమైన మెసేజ్లు పెట్టాడు. ఈ బైబిల్ ఎన్ని మార్లు చదివినా ఇది కొత్తగా ఉంటుంది.